చల్లారింది, మిక్సీకి వేసుకుందాం. ఇది కొబ్బరి పేస్ట్ పట్టాలి, దానికి దీంట్లోనే వేస్తాను, ఏం కాదు. ఇది పల్లీలు చట్నీకి వేపిన దాంట్లో వేసి వేపుకున్నా నేనైతే. మీరైతే దాంట్లో సపరేట్గానే వేపుకోండి. నేను ఇందులో వేపుకున్నా. ఇందులో వేపుకుంటే మెత్తగా అయిపోతాయి, దానికోసమే సపరేట్గా వేసుకొని నిమ్మకాయ సైజు అంతా చింతకాయ పచ్చడి. ఎందుకంటే మనం గోంగూర వేసాము, ఇందులో టమాటాలు వేసాము, అనేది కొంచెం వేసాము. తగినంత ఉప్పు, ఎందుకంటే చూసి వేసుకోవాలి, చింతకాయ పచ్చడిలో ఉంటుంది. 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు మిక్సీ పట్టుకుందాం. పచ్చడి అయితే ఈ విధంగా పట్టుకున్నా. మీరైతే రోలు ఉంటే రోట్లో దంచుకోండి. మాకు రోల్ లేదు, అందుకే నేను మిక్సీకి వేసుకున్నా. పోపు పెట్టుకుందాం. అదే బాండీ పెట్టాడు, ఆయిల్ పోసి ఎండుమిర్చి వేసాడు, పోపు దించాడు. వీడియో తీస్తా అంటే తొందర ఎక్కువై పెట్టేశాడు. ఎండుమిర్చి ఎండేసాడు. కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు అయితే రెడీ అయింది.